హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోస్లో కొన్ని ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ ప్రాపర్టీ ఎలా ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు ఒక వెబ్ పేజ్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పటి వరకు మనం వెబ్ పేజ్ని డెవలప్ చేయలేదండి. జస్ట్ ఆ ప్రాపర్టీ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని మాత్రమే తెలుసుకున్నామండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఒక గ్రిడ్ లేఅవుట్ని యూజ్ చేసి సెమాంటిక్ ఎలిమెంట్స్తో ఒక వెబ్ పేజ్ని ఎలా డెవలప్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ముందుగా నేను ఒక లేఅవుట్ చూపిస్తానండి. సో ఆ లేఅవుట్ ఎలా ఉందో అలాగే వెబ్ పేజ్ని డెవలప్ చేయకపోతున్నామండి మనం. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ హెడరు, నావిగేషను, సెక్షను, ఆర్టికల్, సైడు, ఫుటర్. ఓకే, సో ఇది మీకు కోడింగ్లో ఎలా క్రియేట్ చేశాను అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తానండి. ఓకేనండి, సో స్టార్ట్ చేద్దాము. పేజ్లో సెమాంటిక్ ఎలిమెంట్స్ని నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసానండి. ఒక డివ్ తీసుకున్నాను, ఆ డివ్కి ఒక క్లాస్ ఇచ్చానండి, కంటైనర్ అని. దాంట్లో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్లేస్ చేశానండి. ఓకే, సో ఇక్కడ బ్రౌజర్ చూడండి, మరొకసారి మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి. సో మనం HTMLలో రాయాల్సింది ఏం లేదండి. సో డైరెక్ట్గా మనం CSSలోకి styles.cssలోకి జంప్ అయిపోదామండి. ఓకే, సో ఇప్పుడు వెబ్ పేజ్ని డెవలప్ చేసే ముందు ఆ పేజ్ని మనం రీసెట్ చేయాలండి. సో ప్రతి బ్రౌజర్కి కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ ఉంటాయండి. సో ఆ స్టైల్స్ అన్నీ కూడా రీసెట్ చేయాలన్నమాట. ఒకవేళ రీసెట్ చేయలేదనుకోండి, మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయండి. లైక్ మనం క్రియేట్ చేసిన చోట ఉండకుండా ఇంకొక చోటకి జరిగిపోతూ ఉంటాయి. లేకపోతే మనం వెబ్సైట్ ఒక 80%లో చేస్తున్నాం అనుకోండి, స్క్రీన్కి అది 80% దాటి ఓవర్ఫ్లో అయిపోతుంది. లేకపోతే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలంటే, మన పేజ్ని రీసెట్ చేసామనుకోండి, ఆ పేజ్ మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుందండి. మనం ఎలా చెప్తే అలా ఉంటుంది, మనం ఎలా ప్లేస్ చేస్తే అక్కడే ఉంటాయి అన్నమాట. ఓకే, సో దానికోసం రీసెట్ చేయాలి అని అంటే ఏం చేయాలంటే అండి, మీరు లాస్ట్ వీడియోస్ చూస్తుంటే ఇది మీకు తెలిసి ఉంటుంది. యూనివర్సల్ సెలెక్టర్ యూస్ చేసి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 చేయాలండి. అలాగే ఇంకొకటి ఉందండి, ముందు ఇది చేద్దాము. సో ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్, ఈ 3 పెట్టాలండి. సో ఈ 3 పెట్టడం వల్ల ఏం జరుగుతుంది చూడండి, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ బ్రౌజర్లో మీరు గమనిస్తే, ఇంకా రీఫ్రెష్ చేయలేదు ఈ బ్రౌజర్ని, గమనిస్తే టాప్లో స్పేస్ ఉంది, లెఫ్ట్లో స్పేస్ ఉందండి. సో ఇవి డిఫాల్ట్ స్టైలింగ్ అనమాట బ్రౌజర్కి. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను, చూడండి ఆటోమేటిక్గా ఆ స్పేస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నేను యూనివర్సల్ ఇంప్లిమెంట్ చేశాను. అదిగోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ పేజ్ మొత్తం కంప్లీట్ పేజ్ నా కంట్రోల్లో ఉంటుంది అనమాట. అంటే మనం ఏ స్టైల్ రాస్తే ఆ స్టైల్ ఈ పేజ్లో, ఏ పొజిషన్ రాస్తే ఆ పొజిషను, ఏ ప్లేస్ రాస్తే ఆ ప్లేస్ ఉంటుంది అనమాట అండి. ఓకే, డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, మీకు అర్థమైంది కదండి ఇప్పుడు. సో ఇక మన లేఅవుట్ చూద్దాం. మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ లేఅవుట్ దగ్గరకు వద్దామండి. సో మన పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ముందుగా మనం పేజ్ క్రియేట్ చేయాలి అని అంటే, మనం గ్రిడ్ లేఅవుట్లో క్రియేట్ చేస్తున్నాం కదండి. సో దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మాత్రం ముందుగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. సో మీరు ఇక్కడ గమనిస్తే హెడర్ అనేది ఒక రో, నావ్ అనేది ఒక రో, అలాగే సెక్షను, ఆర్టికల్, ఫోటో. ఇక్కడ ఫోటరు, హెడరు, నావ్ ఈ 3 ఒకలాగా ఉన్నాయి. సెక్షను, ఆర్టికల్ ఒకలాగా ఉన్నాయి. ఈ సైడ్ అనేది మాత్రం ఇంకోలాగా ఉంది. సో మీరు ఇక్కడ గమనిస్తే 2 కాలమ్స్ కావాలి మనకి. అంటే ఈ సైడ్ అనేది ఒక కాలము, ఈ సెక్షన్, ఆర్టికల్ అనేది ఒక కాలము. కానీ ఈ హెడరు, నావ్ అనేవి ఉన్నాయి చూసారండి, ఈ 2 కాలమ్స్ కలిపి ఒక సెక్షన్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే 2 కాలమ్స్ ఉన్నాయండి. ఒక కాలం పెద్దది, ఒక కాలం చిన్నది. సో దాని ప్రకారంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎందుకనే ఎప్పుడైనా వెబ్ పేజ్ క్రియేట్ చేస్తుంటే ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి. రోస్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి, బట్ కాలమ్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్దాము. సో ముందుగా కంటైనర్ తీసుకుంటున్నానండి. సో కంటైనర్కి డిస్ప్లే గ్రిడ్. సో మన గ్రిడ్ లేఅవుట్ కదని చేస్తుంది ఇంప్లిమెంటేషను. సో గ్రిడ్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది చెప్పాలి. ఓకే, సో గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి,
ఒకటి పెద్దది అంటే 2FR. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను, కొంచెం పెద్ద కాలం కావాలంటే 2 తీసుకోవాలి, ఇంకొంచెం పెద్ద కాలం కావాలంటే 3 తీసుకోవాలి. ఓకే, బట్ 2FR 1FR అంటే మనకు 2 కాలమ్సే ఉన్నాయి కాబట్టి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకుంటున్నాం. సేవ్. ఇక రోస్ దగ్గరికి వస్తే ఆటో పెట్టుకుంటాం. ఓకే, సో ఆటో పెట్టుకున్నాం. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నానండి. ఒకసారి మనం ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం. ఏమన్నా మార్పులు జరిగినాయా? అయిగోండి జరిగినాయి. ఏ మార్పులు జరిగినాయి? 3 ఇటు 3 అటు వచ్చేసినాయి. ఓకే, సో దీనికి ఒక బోర్డర్ పెడతామండి మన కంటైనర్కి, కంప్లీట్ కంటైనర్కి. సో ఆ బోర్డరు మీరు ఇమేజ్లో చూస్తే చూడండి, ఇక్కడ మొత్తం చివర్లంతా కూడా ఒక బోర్డర్ ఉంది. ఆ బోర్డర్ పెడతామండి. ఓకే, సో బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్. ఓకే, బ్లాక్. సేవ్ చేస్తున్నాను. అలాగే ఈ పేజ్ మనం ఎంత పర్సంటేజ్లో, అంటే వెబ్ పేజ్ ఎంత పర్సంటేజ్లో డెవలప్ చేస్తున్నాం అదొకటి. ఓకే, సో విత్ ఓకే 80%లో డెవలప్ చేస్తున్నాం. సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు వెబ్ పేజ్లోకి వెళ్దాం. రీఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, సో లెఫ్ట్లోకి ఉంది, సెంటర్లోకి రాలేదు. సో దాన్ని కూడా చేద్దాం. సో ముందు మనం గ్రిడ్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ఇటు 3 అటు వచ్చినాయి. అలాగే 80% వెబ్ పేజ్లో 80% ఆఫ్ స్పేస్ మనం తీసుకున్నాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ని టార్గెట్ చేస్తూ స్టైల్స్ రాద్దామండి. సో ఒకటి హెడరు, 2 nav సెక్షన్. ఓకే, సో ముందుగా హెడర్ తీసుకుందాము. హెడర్. ఓకే, సో హెడర్లో ఒక బోర్డర్ని క్రియేట్ చేస్తాను. ఇదిగోండి, ఇది తీసుకుందాము. ఇదే కాపీ పేస్ట్ చేద్దాము. ఓకే, సో దాని తర్వాత nav కూడా తీసుకుందామండి. nav. రైట్. సో దానికి కూడా ఒక బోర్డర్ క్రియేట్ చేద్దాం. అలాగే nav తర్వాత సెక్షన్ ఒకసారి చూద్దామండి. nav సెక్షను, ఆర్టికల్ అసైడ్. ఓకే, సెక్షన్, దీనికి కూడా ఇది పేస్ట్ చేద్దాం. ఆర్టికల్. ఓకే, తర్వాత అసైడ్, తర్వాత ఫుటరు. సో ముందు ఇవన్నీ నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నానని అవి ఎలా ఉన్నాయన్న విషయం చూపించడం కోసం అండి. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని బోర్డర్స్ వస్తాయి. సో మనకు తెలుస్తుంది ప్రతిదీ కూడా బోర్డర్లో ఉంది అని. అలాగే మనం 2FR పెట్టాము, ఒకటి 1FR పెట్టాము. ఇక్కడ చూసారా పెద్ద బాక్స్ వచ్చింది, సెకండ్ కొంచెం చిన్న బాక్స్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వీటిని మనకు కావాల్సినట్టుగా అలైన్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా హెడర్ని చేద్దామండి. రైట్. సో దానికంటే ముందు ఇవన్నీ గడులు కలిసిపోయినాయి కదండి. సో కొంచెం కంటైనర్కి ప్యాడింగ్ ఇద్దామండి. ప్యాడింగ్. ఓకే, సో 4 పక్కల ఒక 10 పిక్సెల్ వచ్చేలాగా ఇద్దాం ముందుగా. ఓకే, సో 10 ఎక్కువ అయిపోతుంది, ఒక 5 పిక్సెల్ తీసుకుందాం. రైట్. సో 5 పిక్సెల్ తీసుకున్నాను. చూడు ఇప్పుడు బోర్డర్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు దీని మధ్యలో గ్యాప్స్ కావాలి. ప్రతి ఒక్క ఈ బాక్స్కి గ్యాప్స్ కావాలి. సో గ్యాప్స్ కావాలంటే ముందు మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే బాక్స్కి గ్యాప్. ఓకే, సో ఈ గ్యాప్స్ ఒక 5 పిక్సెల్ ఇద్దాం. సో దాన్ని కూడా 5 పిక్సెల్ ఇద్దాం. అదిగోండి, చూసారండి ఇప్పుడు దేనికి దానికి విడిపోయినాయి. ఓకే, ఇది ముందు లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనం. అయితే ఇప్పుడు కొత్తగా చూడాల్సింది ఏంటంటే మనం ఈ లేఅవుట్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ హెడర్ తీసుకుందామండి. సో ఇప్పుడు హెడర్ని మనకి 2 కాలమ్స్ ఒక కాలం కింద అయిపోయింది కదండి. సో దీంట్లో ఒక ప్రాపర్టీ ఉందండి, గ్రిడ్ కాలం అని. గ్రిడ్ కాలం. సో ఈ గ్రిడ్ కాలంని స్పాన్ 2 అన్నాం అనుకోండి. సో 2 కాలమ్స్ మనకి ఒకటి అయిపోతాయి. అదిగోండి, చూసారా 2 కాలమ్స్ కూడా ఒక కాలం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అలాగే ఇదే సీను మనకి నావిగేషన్ బార్ కూడా కావాలి కాబట్టి దాన్ని కూడా కాపీ పేస్ట్ చేసేద్దాం. అలాగే ఫుటర్ కావాలి, దానికి కూడా కాపీ పేస్ట్ చేసేద్దాం. సేవ్ చేసాను, రీఫ్రెష్ చేస్తాం. అది చూసారా 3 కూడా ఒకటే బాక్స్లో వచ్చేసినాయి మనకి. సో ఇక సెక్షను, ఆర్టికల్, అసైడ్ ఈ 3. అయితే ఇక్కడ చూసారా సెక్షన్ ఏమో ఇటుపక్క ఉంది, ఆర్టికల్ ఏమో దాని పక్కన ఉంది, ఈ అసైడ్ అనేది మాత్రం కింద ఉంది. సో మనకు కావాల్సింది సెక్షను, ఆర్టికల్ 2 కూడా ఒక లైన్లో కావాలి. ఓకే, ఒకే కాలంలో ఉండాలి.
సో ఇక్కడ ఉండాలి అని అంటే దీనికి కూడా గ్రిడ్ కాలం అని ఇంప్లిమెంట్ చేయాలండి ముందు. ఆ గ్రిడ్ కాలంలో స్పాన్ ఇవ్వకూడదు, కానీ చూడండి గ్రిడ్ కాలం స్పాన్ ఇవ్వకుండా 1 అని ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కాలంలో ఇది ఉండాలి, రైట్. తర్వాత గ్రిడ్ రో అని ఉంటుందండి. ఏ రోలో ఉండాలి? థర్డ్ రోలో ఉండాలి. ఓకే, సో ఏ మార్పు ఉండదు, చూడండి అలాగే ఉంటుంది, ఎందుకంటే అది థర్డ్ రోలోనే ఉంది. ఓకే, సో అలాగే ఈ రెండు ఏదైతే ఉన్నాయో మనకి ఆర్టికల్ కూడా కావాలి. అయితే ఇక్కడ రో నెంబర్ 4 ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ కాలంలో 4th రోలో ఈ ఆర్టికల్ అనేది ఉండాలి. సో రీఫ్రెష్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా మారిపోయింది, ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఆల్మోస్ట్ మనం లేఅవుట్ క్రియేట్ చేసేసామండి. ఇంకా ఈ ఎస్ఐడ్ ఒకటే ఉంది. ఓకే, సో ఈ ఎస్ఐడ్ ఏం చేయాలి అని అంటే సేమ్ ఇది కూడా గ్రిడ్ కాలం ముందు చెప్పాలి. గ్రిడ్ కాలం ఎక్కడుంది అంటే ఆ కాలం ఏ కాలంలో ఉంది, అది సెకండ్ కాలంలో ఉంది. గ్రిడ్ రో, సో ఏ రోలో ఉంది. ఓకే, ఏ రోలో ఉందంటే ఎలా చెప్తాం? ఇక్కడ ఏ రో తెలీదు, ఇది థర్డ్ రోవా ఇది 4th రోవా. సో కాకపోతే మనకి 2 రోలకి స్పాన్ అయిపోవాలి. సో అలా చేయాలి అని అంటే 3/5 అని ఇవ్వాలండి. అప్పుడు ఏం చేస్తుంది అంటే 3, 4 కాలమ్స్ రెండు కూడా స్పాన్ అయిపోతాయి అన్నమాట. చూడండి అది చూసారా, మన లేఅవుట్ కంప్లీట్ అయిపోయింది, ఎంత ఈజీగా అయిపోయింది చూసారండి. సో మనం వీటికి కావాలంటే టెక్స్ట్ అలయన్స్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్ రాసుకోవచ్చు, కలర్స్ రాసుకోవచ్చు, ఇంకా మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఇంకొక పాయింట్ చెప్తాను నేను మీకు. సో మనకి ఇది సెంటర్ అవ్వాల, చూసారండి ఇటు పక్క ఉండిపోయింది. సో ఎందుకు సెంటర్ అవ్వలేదు అని అంటే ఇదంతా కూడా మన చేతిలోనే ఉంది, మన కంట్రోల్లోనే ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఇంతకుముందు అట్లా నేను మార్జిన్ ఆటో అనగానే మధ్యలోకి వచ్చేసింది. కారణం ఏంటంటే మన చేతిలో లేవు అవి కొన్ని. సో అవన్నీ కూడా మార్జిన్స్ అన్నీ కూడా డిఫాల్ట్ బ్రౌజర్స్ ఇవి కూడా వాడాం మనం. ఓకే, సో ఇక్కడ ఇది రావాలి అని అంటే బాడీకి ఒక స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలండి. అదేంటి అని అంటే ఫ్లెక్స్ అనమాట. సో డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో దీనికి డిఫాల్ట్గా ఫ్లెక్స్ ఎప్పుడు కూడా రోస్ ఇస్తుంటుంది అనమాట. సో దాన్ని మనం కాలమ్స్ కింద మార్చాలి. సో డిస్ప్లే డైరెక్షన్ ఉంటుంది, డైరెక్షన్ ఫ్లెక్స్, సారీ డిస్ప్లే డైరెక్షన్ కాదు, డైరెక్షన్ ఫ్లెక్స్ అని ఉంటుంది, అది కూడా ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకే, సో ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంలో పెట్టాలన్నమాట. ఓకే, సో తర్వాత ఈ కంటెంట్ని అలైన్ చేయాలి సెంటర్లోకి. అలైన్ ఐటమ్ సెంటర్. ఇప్పుడు సేవ్ చేసి చెక్ చేయండి, సెంటర్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ పేజీ ఏదైతే ఉందో మన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం ఎలా చెప్తే అలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ రాసుకోవాలండి మనం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి సెంటర్లోకి తీసుకురావాలంటే. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే మన లేఅవుట్ ఎలా ఉందో అలా రాలేదు అని మీకు చిన్న అభిప్రాయం ఉండొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఏదైతే హెడ్డరు, ఓకే, నావిగేషన్ బారు, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెంటర్ చేయాలండి ఒకటి. సో ప్రతిదానికి అలాగే విడ్త్లు హైట్లు కూడా ఇవ్వాలి మనం. చూడండి ఒక సెక్షన్కి ఆర్టికల్కి మీకు ఇచ్చి చూపిస్తాను. సెక్షన్లోకి వెళ్ళి ఒక పని చేద్దాము, ఒక విడ్త్ పెంచుదాం. విడ్త్ వచ్చేసరికి విడ్త్ సేమ్ మనకు కావాల్సింది, హైట్ పెంచుదాం. సారీ విడ్త్ కాదు, హైట్ పెంచుదాం. హైట్ ఒక 300 పిక్సెల్స్ పెడదామండి. ఓకే, ఎక్కువ అయిపోయింది, బాగా ఎక్కువైపోయింది. ఒక 150 పిక్సెల్స్ పెడదాం. దేనికి పెడుతున్నాం? సెక్షన్కే కదా. ఓకే, డబల్ పెట్టేసానా? ఓకే 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 సేవ్ చేశాను. ఓకే, చూసారా అదిగో కొంచెం పెద్దగా వచ్చింది. అలాగే ఇంకా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది కదా, 100 పెడదాం పోనీ. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇది జూమ్ చేశానండి, అందుకనే మనకు బాగా పెద్దగా కనిపిస్తుంది. ఒకసారి 0లో పెడదాం, అది కూడా. సో మరీ జూమ్లో అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం తగ్గించాను. సో సేమ్ 150ని దీనికి కూడా కాపీ చేద్దాం, సేవ్ చేస్తాను. అదిగోండి చూసా, జూమ్ తీస్తున్నాను. ఇదిగోండి మనకు నచ్చినట్టు వచ్చింది. మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో అలాగే ఉంది. సో వీటికి మధ్యలో ప్రతిదానికి ప్యాడింగ్ ఇచ్చామనుకోండి ఇంకా క్లారిటీగా కనపడుతుంది. చూపిస్తాను చూడండి. ప్యాడింగ్ మనకి హెడర్కి ప్యాడింగ్ కావాలి. సో లోపల స్పేస్ అనమాట ఇది. సో ప్యాడింగ్ వచ్చి ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. సేవ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. అది కొంచెం పెద్దగా కనపడుతుంది. అలాగే
కాపీ చేసి ఆ నావ్కి అలాగే దీనికి అలాగే ప్రతిదానికి ఇచ్చామనుకోండి కొంచెం మనం అనుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఓకే, చూడండి అదిగో కొంచెం బ్రాడ్గా మనం అనుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ని కూడా మధ్యలో అలైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఏదైతే సెక్షన్ ఉందో, సెక్షన్ కాదు న్యావ్ బార్ ఉందో, ఇందులో మనం హోము, అబౌట్ అస్ అవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలని అంటే ఇందులో ఒక డివ్ తీసుకుని ULLI రాసుకోవాలన్నమాట అండి. ఈ హెడర్లో ఇది నావిగేషన్లో ఇందులో డివ్ అక్కర్లేదు, ఇక్కడే ULLI రాసుకొని అందుట్లో మనం హోము, అబౌట్ అస్ అన్నీ ఇచ్చేసుకుని వాటికి మనం ఏం చేయాలంటే అండి డిస్ప్లే ఫ్లెక్స్ రాసి ఓకే అవి జస్టిఫై చేసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ప్రతిదానికి స్టైల్ రాయాలన్నమాట. సో డిస్ప్లే ఫ్లెక్స్ని యూజ్ చేసి నావిగేషన్స్కి మనం అందులో హోము, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇవి కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అయితే మనం క్రియేట్ చేసిన ఈ లేఅవుట్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా గ్రిడ్ లేఅవుట్ మనం చేసేస్తామండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కొంచెం కష్టమైన లేఅవుట్ తీసుకొని మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తానండి. ఓకే, సో ఈ లేఅవుట్ మీ సైడ్ నుంచి కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్కడైనా రాకపోతే దయచేసి కమెంట్ చేయండి. సో ఒకసారి నా వీడియో ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఈ లేఅవుట్ని మీ సైడ్ నుంచి క్రియేట్ చేసేస్తారండి. సో ఓకే, సో ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక లేఅవుట్ తీసుకుని ఇలాగ సింపుల్గా ఉన్నది ఒక లేఅవుట్ తీసుకుని మీ సైడ్ నుంచి కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇక ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.